ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే ఆ సినిమా కొంచెమైనా ప్రజలకు నచ్చుంటది. ఆ సినిమాని ఒక సెట్ ఆఫ్ పీపుల్ అన్నా ఎంజాయ్ చేసింటారు. ఆ సినిమాని ప్రజలు ఎంకరేజ్ చేసింటారు. కాబట్టి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ కొందరు యూట్యూబర్స్ ఏంది అంటే దాన్ని రుద్దుతున్నారు జనాల మీదకి అంటున్నారు. నాకు అర్థం కాలే. రుద్దుడేంది? రుద్దితే ఎవడు అవుతాడు సినిమాలకి? మనకంత కూడా నాలెడ్జ్ లేదా? ఆ సినిమా ప్రీమియర్ షో నుంచే హిట్ తెచ్చుకున్నది. అంటే ల్యాగ్ సీన్లు లేవు అంటే ఉండయి. కానీ ఆ సినిమాలో జనాలకు అవసరమయ్యే ఎంటర్టైన్మెంట్ ఉంది, జనాలకు అవసరమయ్యే ఫైట్స్ ఉన్నాయి, జనాలకు అవసరమయ్యే డ్యాన్స్ ఉంది, ఒక చిన్న స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాని సూపర్ హిట్ చేసిరు జనాలు. అంటే అది బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది ఆ సినిమా. కానీ కొందరు ఏమంటారు, పిచ్చిన కొడుకులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఆ సినిమా సీరియల్లాగా ఉంది, కావాలని ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాని హిట్ చేస్తున్నారు. అరే ఎర్రి కొడుకుల్లారా, నాకు అర్థం కాదు. మీరందరూ వేస్ట్ ఫెలోస్. మీ బుర్రలా చెత్త ఉంది. ఆ చెత్తని క్లీన్ చేసుకోండి ఫస్ట్. 70+ ఇయర్స్ ఉన్న ఒక హీరో డ్యాన్స్ చేస్తే థియేటర్ మొత్తము షేక్ అవుతుంది. నిజంగా 50+ ఏజ్ ఉన్న చాలామంది ఎగురులాడుతుర్రు చిరంజీవి గారు స్టెప్స్ వేస్తుంటే, విజిల్ వేస్తున్నారు ఆయన డైలాగులు కొడుతుంటే, ఆ కామెడీ పంచులకు పడి నవ్వుతున్నారు. మేము ఎప్పుడో 90స్లో ఉన్న చిరంజీవి గారిని చూసినామని సంతోషంగా బయటకు వస్తున్నారు. వీళ్ళు కేవలం చిరంజీవి గారి ఫ్యాన్సే కాదు, వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేసే వ్యక్తులు. వాళ్ళు ఏ సినిమానైనా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు న్యూట్రల్ ఫెలోస్. కానీ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే కావాలని సినిమా బాగాలేదు, ఈ సినిమా మీద బుర్జ చల్లుతుర్రు, ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని ట్రై చేస్తారు. కానీ అంత సీన్ లేదు. ఎవడు ఆపితే ఆగే సిచ్యువేషన్లో ఈ సినిమా లేదు. ఆల్రెడీ ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మొన్న ప్రొడ్యూసర్ గారికి ప్రెస్ మీట్ అడిగితే ఆయన టార్గెట్ 500 crores అంటున్నారు. ఆబ్వియస్గా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ 100 crores దాటిపోయింది. నిన్ననే 120 crores వచ్చేసినట్టుంది. ఇప్పుడు ఈ సీజన్ మొత్తము నెక్స్ట్ లెవెల్ ఉంది. చిరంజీవి గారి గ్రేసు, ఆయన టైమింగు, ఆయన కామెడీ పంచులు, ఆయన ఫైట్లు, ఇంకేం కావాలి సినిమా? దానికి తోడు వెంకటేష్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే కామెడీ, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన డ్యాన్సు, ఆ హుక్కు స్టెప్పు, ఆ నయనతార గారి యాక్టింగు, ఆ బుడ్డోడి యాక్టింగు, ఆ మదర్ సెంటిమెంటు, తర్వాత ఆ అమ్మాయిల ఏదైతే ఒక ట్రాక్ ఉందో లేడీస్ ట్రాకు, ఇవన్నీ సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టినాయి. కానీ చెత్తగా ఏం చేస్తున్నారు అంటే ఇది ఫ్లాప్ సినిమాని కావాలని హిట్ అంటున్నారు అని ఈ చెత్తగాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాని ఇప్పుడు ఎవడు ఆపలేడు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనేది వచ్చేసింది సినిమాకి. సో ఇట్లాంటి చెత్త డైలాగులు చెప్పి, ఇట్లాంటి చెత్త మాట్లాడి మీరే బ్యాడ్ అవుతారు తప్పిస్తే ఆ సినిమాకు ఉరిగేది ఏం లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా యూనిట్ ఎవరైతే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారో వాళ్ళ మీద కొంచెం లీగల్గా వెళ్తున్నారు. నాకు ఇదైతే నచ్చలేదు. ఎవడో నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఆ సినిమాకి ప్రాబ్లమే కాదు. ఆల్రెడీ సినిమా సక్సెస్లో ఉన్నప్పుడు ఎంతమంది బాగాలేదన్నా అది మౌత్ టాక్ వెళ్తుంది. కాబట్టి నెగిటివ్ రివ్యూస్ మీద వీళ్ళు తీసుకునే యాక్షన్ అయితే నాకు నచ్చలేదు. మేబీ అంటే వీళ్ళు భయపడి ఉండొచ్చు, మళ్ళా జనాలు ఈ నెగిటివ్ రివ్యూస్ని నమ్మి సినిమాకు రాకుండా ఉంటారేమని. అది వీళ్ళ భ్రమ. వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇచ్చే వారం భ్రమ, వీళ్ళు వాడు చెప్పినందుకు వీళ్ళు జనాలు రారు అనుకున్న వీళ్ళ భ్రమ. తప్పిస్తే జనాలు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ కూడా అదే అయింది. ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఆ ప్రీమియర్ రోజు నేనున్నా కూడా నేను ఆ వైబ్ని ఎంజాయ్ చేసిన. అంటే ఫ్యాన్స్ 50+, 60+ వాళ్ళు థియేటర్లో చిరంజీవి గారి డ్యాన్స్ చూసి ఎగురులాడుతూ ఉంటే నేను ఆ వైబ్ని ఎంజాయ్ చేసిన. సో గైస్, నెగిటివ్ రివ్యూస్ని అస్సలు నమ్మకండి. సినిమా చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడకుంటే తప్పకుండా మీ ఫ్యామిలీతో పోయి కూడా చూడొచ్చు ఆ సినిమాని. ఎందుకంటే ఆ కామెడీ అట్లా ఉంది, చిరంజీవి గారి టైమింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్కి నేను సజెస్ట్ చేస్తా, ఒక్కసారి ఈ సినిమాలో ఆ బాస్ని చూడండి, చిరంజీవి గారిని చూడండి. మీరు 90స్లో చిరంజీవి గారు ఎగ్జాక్ట్గా ఇట్లనే ఉండే. యూత్లో చిరంజీవి గారు ఎట్లా ఉంటారు అనేది
ఈ సినిమాలో అనిల్ రావిపూడి గారు చూపించారు. అంటే మీరు ఈ జనరేషన్కి చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ రాలేదు కాబట్టి వాళ్ళకి మేబీ చిరంజీవి గారి యాక్టింగ్ గురించి కానీ, చిరంజీవి గారు ఆ డ్యాన్స్లోని గ్రేస్ గురించి కానీ, ఆయన చేసే ఫైటింగ్స్ గురించి కానీ, ఆయన కామెడీ టైమింగ్స్ గురించి కానీ వీళ్ళకి తెలియకపోవచ్చు. ఒకవేళ మీరు 90s కిడ్స్ కాకుండా లేటెస్ట్ ఈ జనరేషన్ కిడ్స్ అయితే తప్పనిసరి వెళ్ళి సినిమా చూడండి. చిరంజీవి గారు నట విశ్వరూపం చూపించారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రీసెంట్ టైమ్స్లో చిరంజీవి గారి కంటే ఫ్యాన్స్ ఏదైతే చూడాలనుకున్నారో ఆ ఫ్యాన్స్ కోరిక తీర్చిండో అండ్ ఆయన కోరిక కూడా ఆయన తీర్చుకున్నాడు అని ప్రెస్ మీట్లలో చెప్తుంటే విన్నా.